ఆదాయ పన్నుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టాండర్డ్ డిడక్షన్తో కలుపుకుంటే 12,75,000 వరకు కూడా నో ట్యాక్స్ అంటూ కూడా చెప్పారు. అంటే 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపునిస్తూ కేంద్ర బడ్జెట్లో ప్రకటించారు నిర్మలా సీతారామన్. దీంతో వేతన జీవులకు, మధ్యతరగతి ఉద్యోగులకు ఒక రకమైనటువంటి భారీ ఊరట కలిగిందని చెప్పొచ్చు. కొత్త పన్ను విధానంలో 7 స్లాబ్లను ప్రకటించింది కేంద్రం. అయితే 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయపు నుంచి మినహాయింపును ఇవ్వడంతో మధ్యతరగతి ఉద్యోగస్తులకైతే ఒక రకమైనటువంటి ఆనందం వెల్లువరిసింది. గత కొంతకాలంగా పన్ను మినహాయింపుల్లో ఎటువంటి ప్రాముఖ్యత లభిస్తుంది అంటూ ఎదురు చూస్తున్న మధ్యతరగతి వేతన జీవులకైతే నిజంగా ఒక భారీ ఊరటైతే లభించింది. ఆదాయ పన్నుపై కేంద్రం ఊహించినట్టుగానే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాం. దీంతో స్టాండర్డ్ డిడక్షన్తో కలుపుకుంటే 12.75 లక్షల వరకు పన్ను సున్నాగా ఉండబోతోంది. ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మధ్య తరగతి ఉద్యోగులకైతే ఒక రకమైనటువంటి భారీ ఊరట అందించింది కేంద్ర ప్రభుత్వం. రైట్, ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆదాయ పన్నుపై కేంద్రం అయితే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మరింత విశ్లేషణ అందించేందుకు ప్రస్తుతం మనకు గీతానంద్ గారు అందుబాటులో ఉన్నారు. గీతానంద్ గారు నమస్తే అండి. ఏ రకంగా చూడాలి, బడ్జెట్లో ఎటువంటి పన్ను మినహాయింపు లభించింది మధ్యతరగతి ప్రజలకు, ఉద్యోగులకు? మధ్య ప్రజలకు, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం చెప్పొచ్చు. లాస్ట్ వరకు కూడా నడుస్తున్న బడ్జెట్ అక్టోబర్ లో హిట్టర్ల వర్షం కురిసింది. ఒక రకంగా చెప్పాలంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఎక్కువ పన్ను మినహాయింపు కొత్త దాంట్లో ఇవ్వడం జరిగింది. కొత్త విధానంలో 10 లక్షలు దాకా 10 లక్షలు దాకా. సో ఇది ఆహ్వానించాము. అలాగే ఓల్డ్ ట్యాక్స్ సంబంధించి స్లాబ్స్ మార్పులు ఉంటాయి. సో దాన్ని 3 స్లాబులు చేశారు. సో ఈ కొత్త పన్ను విధానం గురించి ఇంకా పూర్తి విశ్లేషణ చేయాలి. 50 లక్షల ఆదాయం దాటిన వాళ్ళకి 4% సెస్ గానీ ఇంకా కొన్ని సుంకాలు విధించడం జరిగింది. అయితే ఇక్కడ లోయర్ ఇన్కమ్, మిడిల్ అండ్ లోయర్ ఇన్కమ్ గ్రూప్ లో ఏదైతే ఆదాయాన్ని కోల్పోతుందో కేంద్ర ప్రభుత్వం, దాన్ని హైయర్ నుంచి కూడా రాబోతున్న ఎనీవే ముందు జరిగినటువంటి బడ్జెట్తో ఇది కొంచెం బడ్జెట్ చెప్పాలి. అంటే గీతానంద్ గారు 7 రకాల స్లాబుల విధానం అంటున్నారు. దానికి సంబంధించి ఏమైనా కొంత క్లుప్తంగా చెప్తారా? యాక్చువల్ గా ఈ స్లాబ్ మనకు 2 విధానాలు ఇంతకుముందు నుంచి కూడా ఉన్నాయి ట్యాక్స్ విధానాలు. సో ఇప్పుడు కొత్త పాత దాంట్లో ఏంటంటే ఫర్ ఇండివిజువల్స్ బిలో 60 అప్ టు 2,00,000 వరకు ట్యాక్స్ ఇచ్చారు. 2 lakhs. రైట్, థ్యాంక్ యూ గీతానంద్ గారు. మొత్తంగా చూస్తూ ఉన్నాం కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి ఉద్యోగులకైతే కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటను కలిగించే విధంగా ఒక తీపి కబురు చెప్పింది. ఆదాయ పన్నుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. Right after 2014, the nil tax slab was raised to 2.5 lakhs of rupees, which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. I propose to revise tax rate structures as follows: 0 to 4 lakh rupees nil, 4.8 lakh rupees to 4 to 8 lakh rupees 5%, 8 to 12 lakh rupees 10%, 12 to 16 lakh rupees 15%, 16 to 20 lakh rupees 20%, 20 to 24 lakh rupees 25%, and above 24 lakh rupees 30%. To taxpayers up to 12 lakh of normal income other than special rate income such as capital gains. I read that again. I propose to revise tax rate structures as follows:
0 to 4 lakh rupees nil, 4.8 lakh rupees to 4 to 8 lakh rupees 5%, 8 to 12 lakh rupees 10%, 12 to 16 lakh rupees 15%, 16 to 20 lakh rupees 20%, 20 to 24 lakh rupees 25%, and above 24 lakh rupees 30%. To taxpayers up to 12 lakh of normal income other than special rate income such as capital gains. I read that again. ఆదాయ పన్నుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక మరింత విశ్లేషణ అందించేందుకు ప్రముఖ విశ్లేషకులు మధుకర్ రెడ్డి గారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. మధుకర్ రెడ్డి గారు, ఎలా అర్థం చేసుకోవాలి? 12 లక్షల వరకు కూడా వ్యక్తిగత ఆదాయపు నుంచి మినహాయింపునిచ్చింది. మధ్యతరగతి ప్రజల మీద ఇది ఎటువంటి ఒక వరాల జల్లుగా భావించాలి? డెఫినెట్ గా అండి. యాక్చువల్గా ఇది చాలా ఏళ్ల నుంచి మధ్య తరగతిని కంప్లీట్ ఎగ్జామ్ చేయాలని ఈ ఆర్థిక విషయాలు తెలిసిన వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అదే అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మన పూర్ క్లాస్ కు ఎలాగో జిఎస్టీ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు, అలాగే రిచ్ వాళ్ళకు కూడా వాళ్ళకు ప్రాబ్లం ఏం లేదు 30% స్లాబ్ తో కూడా. మధ్య తరగతి ముఖ్యంగా వేతన జీవి సఫర్ అవుతున్నాడు. ఇది 2014 నుంచి కొంచెం కొంచెం వస్తుంది కానీ కావలసినంత రాలేదు. లక్కీగా ఈ బడ్జెట్ లో వచ్చింది. 2014 లో 16,000 సాలరీ ఉన్న వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడు. ఇప్పుడు ₹1,00,000 వ్యక్తి కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేదు నెల. అంటే 12.75 lakhs వరకు ఇన్కమ్ ఉన్న అందరూ ఇందులో ఎగ్జామ్ట్ అయినారు. ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. ఎకానమీ కూడా బూస్ట్ ఇస్తుంది. గత కొన్ని రోజులుగా మన డిమాండ్ అనేది తగ్గుతూ వస్తుంది. ఇది డెఫినెట్ గా డిమాండ్ ని బూస్ట్ చేసే స్టెప్. మచ్ వెల్కమ్. అంటే ఈ బడ్జెట్ ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని నింపుతుంది అంటూ కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు ప్రధాని మోదీ. ఆ రకంగానే ఖచ్చితంగా ఉందని మనం భావించవచ్చు కదా? డెఫినెట్ గా అండి. నిన్న మోదీ గారు కొంచెం హింట్ ఇచ్చారు మనకు. అంటే యూజువల్ గా బడ్జెట్ లీక్ చేయరు, అది లీక్ కింద అనుకోకూడదు. కానీ ఒక గుడ్ న్యూస్ వచ్చే ముందు ఒక శుభవార్త వస్తుంది అన్న అర్థం ఒక అర్థంలో ఆయన చెప్పాడు. డెఫినెట్ గా ఇది అతిపెద్ద శుభవార్త. రెండు, మీరు ఇన్కమ్ ట్యాక్స్, కొత్త ఇన్కమ్ ట్యాక్స్ లా రాబోతుంది ఒక నెక్స్ట్ వీక్. ఆ లా అనేది ఇంకా సింపుల్ గా ఉంటుంది. మేడం చెప్పిన దాని ప్రకారం ఇప్పుడున్న లాలో ఉన్న అంటే 50% సెక్షన్స్ అనవసర విషయాలు తీసేస్తారు అందులోంచి. మధుకర్ రెడ్డి గారు, ప్లస్ ఇన్కమ్ ట్యాక్స్ విశ్వాసం నెలకొల్పడానికి ఇప్పుడు చూడండి 2 years వరకు రివైజ్డ్ ట్యాక్స్ కాస్త 4 years వరకు వేసుకునే అవకాశం ఉంది. ఓకే. అండ్ మేడం చెప్పిన ఇంకొక మంచి డైలాగ్ ఉంది, మీరు గమనిస్తే. ట్యాక్స్ అధికారులకు ఏం చెప్తుంది? ముందు ట్యాక్స్ పేయర్ని నమ్మండి, తర్వాత ఆడిట్ చేయండి. సో ఇట్స్ వెరీ గుడ్ స్టెప్ అండ్ వెల్కమ్ స్టెప్. అండ్ మధ్యతరగతి జీవులకు ముఖ్యంగా ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. అంటే ఇప్పుడు ప్రస్తుతం పాత పన్ను విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం, ఇప్పుడు కొత్త పన్ను విధానం వచ్చింది. రెండింటికి మధ్యలో ఎటువంటి వేరియేషన్ ఉంటుంది? ఏది బెనిఫిటబుల్ గా ఉంటుంది అంటారు? కొత్త పన్ను అండి. నేను ఇప్పుడు పాతది ఇంకా ఆల్రెడీ 75-80% కొత్త న్యూ ట్యాక్స్ రిజమ్ లోనే ఫైల్ చేస్తున్నారు. ఇంకా ఓల్డ్ ట్యాక్స్ రిజమ్ పోయినట్టే, ఇంకా ఒకటే ఉంటది, కొత్తదే ఉంటది. ఈ రాబోతున్నది ట్యాక్స్ లా. ఇప్పుడు ఈ ట్యాక్స్ ల్యాబ్స్ ఇవన్నీ వేరు, ట్యాక్స్ సిస్టమ్ ఇది. లా అంటే ఒకవేళ ట్యాక్స్ రివర్డర్స్ కానీ ఇలాంటి వాటికి ఎలాంటివి అనేది నెక్స్ట్ వీక్ ఇంకా డీటెయిల్ గా తెలుస్తుంది మనకు. బట్ మీరు గమనించండి, మనకు 2014 కు ముందు ట్యాక్స్ పేయర్స్ ని హరాస్మెంట్ ఉండేది. ఇప్పుడు హరాస్మెంట్ లేదు, ఇంకా ఫర్దర్ గా తగ్గబోతుంది. ఓకే. వెరీ గుడ్ స్టెప్. ఇది ఎప్పటి నుంచో జనాలు ఆశిస్తున్నది. ఈసారి అంటే చాలా మంది, నేను కూడా 15 వరకు ఇస్తే బాగుంటది, 20 వరకు ఇస్తే బాగుంటది అనుకుంటాము. బట్ ఒక 8-10 రాబోతుంది అనుకున్నాను నేను. బట్ 12 అనేది మనకు సర్ప్రైజ్. రైట్. ధన్యవాదాలు మధుకర్ రెడ్డి గారు. Right after 2014, the nil tax slab was raised to 2.5 lakhs of rupees, which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax, 4 to 8 lakh rupees 5%, 8 to 12 lakh rupees 10%, 12 to 16 lakh rupees 15%, 16 to 20 lakh rupees 20%, 20 to 24 lakh rupees 25%, and above 24 lakh rupees 30%.
To taxpayers up to 12 lakh of normal income other than special rate income such as capital gains. I read right after 2014, the nil tax slab was raised to 2.5 lakhs of rupees, which was further raised to 5 lakh rupees in 2019 and to 7 lakh rupees in 2023. This is reflective of our government's trust on the middle class taxpayers. I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. I propose to revise tax rate structures as follows: 0 to 4 lakh rupees nil, 4.8 lakh rupees to 4 to 8 lakh rupees 5%, 8 to 12 lakh rupees 10%, 12 to 16 lakh rupees 15%, 16 to 20 lakh rupees 20%, 20 to 24 lakh rupees 25%, and above 24 lakh rupees 30%. To taxpayers up to 12 lakh of normal income other than special rate income such as capital gains. I read that again.